పిల్లలు, ఇవాళ ఈ అత్త మీకే కథ చెప్తోందో తెలుసా? ఆ కథ పేరు పాత పుస్తకం. ఏమిటి పాత పుస్తకం కథ అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఒక క్లాస్ చదివిన తర్వాత ఫైనల్ పరీక్షలు రాసి ఇంకో క్లాస్కి వెళ్తారు కదా. అప్పుడు ఏంటవుతుంది? కొత్త కొత్త పుస్తకాలు కొనుక్కుంటారు. మంచిగా అట్టలు వేసుకొని కొత్త పుస్తకాలనే పట్టుకెళ్తాం. కానీ మన పాత పుస్తకంలో ఉన్న ఖాళీ పేజీల సంగతో వాటి గురించే ఈ కథ. ఈ కథలో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు రవి. వాడు సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. వాడు సెకండ్ స్టాండర్డ్లో పరీక్షలు రాసి ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్కి వెళ్తున్నాడు. వేసవి సెలవులు ఇచ్చారు, సమ్మర్ హాలిడేస్. సెలవులు మొదలవ్వగానే వాళ్ళ అమ్మ వాడిని చెప్పింది పిలిచి, నాన్న రవి, నీ పాత పుస్తకంలో చివరికి మిగిలిపోయిన ఖాళీ పేజీలు ఉంటాయి కదా, అవన్నీ జాగ్రత్తగా చించి నాకు ఇవ్వు అన్నాడు. ఖాళీ పేజీలతో ఏం చేస్తావమ్మా, ఎందుకు చించి ఇవ్వాలి అని అడిగాడు వీడు. ఎందుకంటే ఆ పేజీలన్నీ పుస్తకంలా కుట్టి మన రంగమ్మ కూతురు లక్ష్మికి ఇద్దామమ్మా అంటుంది వాళ్ళమ్మ. సరే అమ్మా, రేపిస్తాను, ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళమ్మ ఎప్పుడు చెప్పినా సరే, పుస్తకంలోని ఖాళీ పేజీలు చించి ఇవ్వమని ఎప్పుడు అడిగినా సరే, అమ్మ రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, తర్వాత చేస్తాను అంటూ అలా సమయాన్నంతా గడిపేసాడే కానీ వాళ్ళ అమ్మ చెప్పిన పని చేయలేదు. పాత పుస్తకంలో ఖాళీ పేజీలు చించి ఇవ్వనే లేదు. ఇక చెప్పి చెప్పి వాళ్ళమ్మ విసిగిపోయింది. ఇంకొక రోజు వాడిని పిలిచి వాడిని గట్టిగా మందలించింది, గట్టిగా తిట్టింది. ఒరే రవి, నీకు చెప్పి ఎన్ని రోజులైందిరా? 4 రోజుల పైన అయిపోయింది. ఇంకో 10 రోజుల్లో నీ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఇంకా తీసివ్వలేదు ఆ పేజీలు. ఇవాళ నువ్వు ఎలాగైనా సరే అవి తీసివ్వు. నువ్వు ఆడుకోవడానికి బయటికి వెళ్ళడానికి లేదు. ముందు నీ గదిలోకి వెళ్ళి ఆ పాత పుస్తకంలో ఏవేవైతే పాత పుస్తకాలు ఉన్నాయో వాటిలో మిగిలిన ఖాళీ పేజీలన్నీ తొందరగా చించి నాకు ఇవ్వు అని వాళ్ళ అమ్మ వాడికి చెప్తుంది. ఆడుకోవడానికి వెళ్ళడం అవ్వడం లేదు అని చెప్పి వాడు చాలా ఉక్రోషపడి వెళ్ళిపోతాడు. వాడు గదిలోకి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ అమ్మ చెప్పిన పని చేయడు. మంచం మీద అలా పడుకొని ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. వాడు అలా నిద్రపోగానే వాడిని ఎవరో పిలిచినట్టు వాడికి అనిపిస్తుంది. రవి, రవి, లే లే అని. ఎవరు అంటూ కళ్ళు నులుముకుంటూ లేస్తాడు. నేను నీ ఫ్రెండ్ని అంటే, నా ఫ్రెండా? ఎవరు అంటే, నేనే, పాత పుస్తకాన్ని అంటుంది. పాత పుస్తకమా అని వాడు ఆశ్చర్యపోతాడు. చూస్తే దూరుగుండా వాడి పాత పుస్తకం ఉంటుంది పెద్దదిగా. దానికి కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు అన్నీ ఉంటాయి. దాన్ని చూసి వాడు ఆశ్చర్యపోతాడు. నువ్వేంటి నాతో మాట్లాడుతున్నావు అంటే, మాట్లాడడమే కాదు, ఇప్పుడు నేను నిన్ను ఒక చోటుకు కూడా తీసుకెళ్తాను అని వాడి చేపట్టుకొని ఆ పాత పుస్తకం వాడిని అక్కడి నుంచి తీసుకొని ఒక గుడిసెలోని ప్రత్యక్షం అవుతుంది. వాళ్ళ ఇంట్లోంచి మాయమైపోయి ఆ గుడిసెలో ప్రత్యక్షం అవుతుంది. అది ఎవరి గుడిసో తెలుసా? వాళ్ళ ఇంట్లో పనిచేస్తుందే రంగమ్మ వాళ్ళ గుడిసె. ఆ గుడిసెలో ఒక చిన్న పాప కూర్చొని ఉంటుంది. ఆ పాపను చూపిస్తుంది ఆ పాత పుస్తకం వాడికి. రవి, అదిగో ఆ చిన్న పాప ఉందే, ఆ పాపే రంగమ్మ కూతురు లక్ష్మి. ఆ పాపకి మనం కనిపించాం, మన మాటలు కూడా వినిపించావు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో నువ్వు చూడు అని చెప్తుంది. ఏం జరుగుతుందా అని వాడు చూస్తాడు రవి. ఈలోపు రంగమ్మ వస్తుంది వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ పాప పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ, నా కోసం పుస్తకాలు తెస్తానన్నావు కదా, ఇవాళైనా తెచ్చావా అని అడుగుతుంది. అంటే వాళ్ళ అమ్మ అంటుంది, రంగమ్మ, లేదమ్మా, ఇవాళ కూడా రవిబాబు నాకు ఏ పుస్తకాలు ఇవ్వలేదమ్మా అని. అవునా అని అది అలా దిగులుగా ఉండిపోతుంది. రవి ఆశ్చర్యపోతాడు. అదేంటి, నేను ఇస్తానన్న పుస్తకాల కోసం ఎదురు చూస్తోంది ఏంటిది ఈ పాప, నాకేం అర్థం అవ్వడం లేదే అంటాడు అయోమయంగా. అప్పుడు ఆ పాత పుస్తకం చెప్తుంది, రవి, అందరి దగ్గర డబ్బులు ఉండవు, అందరూ కొత్త పుస్తకాలే కొనుక్కొని వాడలేరు. పాపం ఈ పాపకి ప్రతి సంవత్సరం నీ పాత పుస్తకాల్లో పేజీలు మిగిలిపోతే మీ అమ్మ ఆ పుస్తకాల్లో ఖాళీ పేజీలన్నీ తీసి రంగమ్మకి ఇస్తుంది, పుస్తకంలా కుట్టి. ఆ రంగమ్మ తెచ్చి మీ పాపకి ఇస్తే ఈ చిన్న పాపకి పాప వాటి మీద రాసుకుంటూ ఉంటుంది. ఈసారి నువ్వు కొంచెం పెద్దవాడివి అయ్యావు కదా, అందుకే ఆ పాత పుస్తకాల్లో ఖాళీ పేజీలు తీసే పని నీకు అప్పగించింది మీ అమ్మ.
నువ్వు కూడా నేర్చుకుంటావు, తెలుసుకుంటావు అని. కానీ ఇప్పటి వరకు నువ్వు ఆ పనే చేయలేదు. చూసావా, నువ్వు ఇచ్చే పుస్తకం కోసం ఈ పాప ఎంతలా ఎదురు చూస్తోందో అని అంటాడు. అవునా అని ఆశ్చర్యపోతాడు వీడు. మరేమనుకున్నావు, మనం అక్కర్లేదనుకొని వదిలేసే ఖాళీ పేజీలు కొంతమందికి అవే కొత్త పుస్తకాలు అవుతాయి. కాబట్టి నువ్వు ఇప్పుడు వెంటనే ఏం చేస్తావు నాకు చెప్పు అన్నది. నేను ఇప్పుడు వెంటనే పాత పుస్తకంలో ఖాళీ పేజీలన్నీ చించి మా అమ్మకి ఇస్తాను. అంతేకాకుండా మా అమ్మకి చెప్పి తనకు కొన్ని కొత్త పుస్తకాలు కూడా నేను కొనిద్దాం అనుకుంటున్నాను, నేను దాచుకున్న డబ్బులతోటి అని అంటుంది. అని అంటాడనమాట ఎవరు, రవి ఆ పుస్తకంతో. వెరీ గుడ్ రవి, చాలా మంచి పని చేస్తున్నావు నువ్వు అని మెచ్చుకుంటుంది పుస్తకం. థ్యాంక్ యూ అంటాడు రవి. అలా కలవరిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళు లేపుతుంది. ఒరే ఎవరికి రా థ్యాంక్ యూ చెప్తున్నా అని. ఎవరికి ఎవరికి అంటూ లేస్తాడు రవి. ఏంటి ఇదంతా కళ అంటాడు. ఏం కలరా అంటుంది వాళ్ళమ్మ. అమ్మా, నాకు పాత పుస్తకం కల్లో కనిపించి నాకు బుద్ధొచ్చేలా చేసిందమ్మా. నేను ఇప్పుడే పాత పుస్తకంలోని పేజీలన్నీ చింపి నీకు ఇస్తానమ్మా. నువ్వు వెంటనే పుస్తకం కుట్టి వెంటనే రంగమ్మకి రేపు రాగానే ఇవ్వు. అలాగే నేను దాచుకున్న డబ్బులతోటి కూడా కొన్ని కొత్త పుస్తకాలు కొని ఇద్దామమ్మా వాళ్ళ పాపకి అంటాడు. సరే నాన్న, చాలా మంచి పని చేస్తున్నావు అని వాళ్ళమ్మ కూడా వాడిని మెచ్చుకుంటుంది. కాబట్టి పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే, ఎప్పుడైనా సరే మన పాత పుస్తకాల్లో పేజీలు మిగిలిపోతే ఆ ఖాళీ పేజీని అలాగా వృధాగా వదిలేయకూడదు. వాటన్నిటిని మనం కావాలంటే జాగ్రత్తగా నీట్గా చించి కొత్త పుస్తకంలా కుట్టుకోనైనా, లేకపోతే వాటిని రఫ్ నోట్స్ లాగైనా మనం వాడుకోవచ్చు, లేదా ఎవరికైనా పేద పిల్లలకి ఇవ్వచ్చు. అలాగే మన దగ్గర దాచుకున్న డబ్బులు ఏవైనా ఉంటే పేద పిల్లలకి మనం పుస్తకాలు కూడా కొని పంచవచ్చు. ఏం పిల్లలు, మీరు కూడా అలా చేస్తారు కదూ? మళ్ళీ మరో కథతో కలుద్దాం. ఉంటాను.